Hello friends, welcome back to the LTX classes. My name is Sham. అందరూ బాగున్నారా? Before I start the session, I once again would like to wish every friend of mine who is watching this video very happy and prosperous new year. 2022లో whatever dreams we have and whatever goals we have, మనం అనుకున్నవన్నీ అవ్వాలి. అలా అవ్వాలంటే మనం చేయాల్సినవి డెఫినెట్ గా చేయాలి. And I wish that we will reach goals in 2022. ఈ వీడియోలో జనవరి 1 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన పదాలు నేర్చుకుందాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిన విషయమే మరొకసారి గుర్తు చేస్తున్నాను. జనవరి 3 నుంచి కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా మనందరికీ తెలుసు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎస్ఎస్సి క్యాలెండర్ తో పాటు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ కి కాంటాక్ట్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. జనవరి 3 నుంచి కూడా లైవ్ క్లాసెస్ విత్ ద ఫ్యాకల్టీ, మనకి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఒకవేళ ఎవరైనా కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో వేరే ఊర్లలో ఉన్నవారు కూడా హ్యాపీగా మీరు ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. చక్కగా మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది. ఆన్లైన్ క్లాసెస్ లో లైవ్ క్లాసెస్ లో మనం ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడచ్చు. ప్రతి టాపిక్ మీద బెస్ట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. ఒకవేళ డెమో వినాలంటే కూడా మీ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే డెమో ఎలా అటెండ్ అవ్వాలో కూడా గైడ్ చేస్తారు. నెంబర్ వచ్చి 7893899553. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే జనవరి 3 నుంచి స్టార్ట్ అయ్యే ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి బ్యాచ్ మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే అది టైర్ 1 కే కాదు, టైర్ 2 కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక మనం ఈ వీడియోలో జనవరి 1 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? జనవరి 1 2022 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ చూద్దాము. అందులో ఇచ్చిన వాళ్ళు మెన్షన్ చేసిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని కూడా మనం స్టడీ చేద్దాము. మీరు చేయాల్సిందల్లా కూడా కేవలం వొకాబులరీ నోట్స్ తో రెడీగా ఉండండి. ఏ వర్డ్ కొత్త వర్డ్ గా మీకు అనిపించినా వెంటనే మీ బుక్ లో రాసుకోండి. ఒకవేళ ఆ వర్డ్ అర్థం కాకపోయినా, సరిగ్గా కనిపించకపోయినా కంగారు పడద్దు. నేను వీడియో చివరిలో అన్ని వర్డ్స్ ని కూడా మళ్ళీ ఒకసారి నేను క్లియర్ గా రాయడమే కాకుండా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారికి మరీ చెప్తున్నాను, మీరు అసలు వొకాబులరీ విషయంలో కంగారు పడాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మనం హిందూ పేపర్ కి సంబంధించి ఎడిటోరియల్ కాలం లో ఉన్నాము. పేజ్ నెంబర్ 8 లో మీరు కానీ లెఫ్ట్ సైడ్ సెకండ్ కాలం లో చూసినట్టయితే, సెకండ్ ఆర్టికల్ చూసినట్టయితే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని చెప్పేసి ఒమిక్రాన్ కేసెస్ పెరుగుతున్నాయనే విషయం మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ రాశారు చూడండి. ఈ ఆర్టికల్లో వీళ్ళు పాలసీ మేకర్స్ మస్ట్ టేక్ ద ఒమిక్రాన్ థ్రెట్ సీరియస్లీ అన్నారు. ఒమిక్రాన్ కి సంబంధించి మరికొంత సీరియస్నెస్ ఇంకా ఉండాలి అని ఒక ఆర్టికల్ రాస్తూ వీళ్ళు ఏమన్నారంటే ఒమిక్రాన్ వేరియంట్ ఇస్ గ్యాలోపింగ్ అక్రాస్ ద అమెరికా అండ్ మెనీ కంట్రీస్ అన్నారు. గ్యాలోపింగ్ అనే వర్డ్ తోటి మీరు ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ మెంట్ బై గ్యాలోపింగ్? గ్యాలోపింగ్ అంటే ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ అంటాం. శరవేగంగా ఇంక్రీజ్ అవ్వడం. గ్యాలోప్ అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్. గ్యాలోప్ ఇదే మీరు ఫస్ట్ వర్డ్ గా రాసుకోవచ్చు. గ్యాలోప్ అంటే ఇంక్రీజ్ వెరీ ఫాస్ట్. అట్ ఏ పేస్ అన్నారు మై డియర్ ఫ్రెండ్స్. పేస్ అంటే స్పీడ్. మనం ఒక పని చేసే స్పీడ్ ని పేస్ అంటాము. ఇప్పుడు కేసెస్ పెరుగుతున్న స్పీడ్ గురించి మాట్లాడుతూ వాళ్ళు పేస్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. పేస్ అంటే స్పీడ్, అది వెళ్తున్న ఆ ప్రాసెస్ జరుగుతున్న స్పీడ్ గురించి చెప్పేటప్పుడు పేస్ అంటాం. ఇది నార్మల్ గా మనం వాడే వర్డ్ అనే చెప్పొచ్చు. అయినా కూడా ఎందుకు చెప్పాను అంటే కొంతమంది తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం డెఫినెట్ గా చిన్న వర్డ్ ని మనకు అనిపించినా అది తెలియని వాళ్ళ కోసం చెప్పాలి. ఓకేనా? ఇదే ఆర్టికల్ మనకని చూసినట్టయితే దాదాపు ఈ ఆర్టికల్లో మాక్సిమం 4 or 5 వొకాబులరీ మాత్రమే కొత్త వొకాబులరీ ఉన్నాయి. అలా అని మీకు ఒకవేళ ఏమైనా తెలియని వర్డ్ ఉంటే మీరు చక్కగా రాసుకుని దాని మీద కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ ఆర్టికల్లో మనం చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ వర్డ్ ని నేను మీకు పరిచయం చేస్తాను, కేర్ఫుల్ గా చూడండి. ట్రాన్స్మిసిబుల్ అనే వర్డ్ యూజ్ చేశారు. అదేమి కొత్త వర్డ్ కాదనే చెప్పొచ్చు. మనలో చాలా మందికి ట్రాన్స్మిసిబుల్ అంటే తెలుసు.
ద హైలీ ట్రాన్స్మిసిబుల్ నేచర్ అన్నారు. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందన్న విషయం మనందరికీ తెలుసు. అంటే ఆ స్ప్రెడ్డింగ్ నేచర్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ట్రాన్స్మిసిబుల్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేయడం జరిగింది. ఇక వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఎవిటబుల్ అన్నారు. చూడండి, ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే జరగక తప్పదు అంటాం. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటంటే జరగక తప్పదు అంటాం. ఇది ఇంకెలాగో జరగక తప్పదు అని చెప్పేటప్పుడు ఇన్ఎవిటబుల్ అంటాం. ఉదాహరణకి అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికైనా, ఇట్ కెనాట్ బి అవాయిడెడ్ అని చెప్పడానికైనా కూడా మనం వాడే వర్డ్ ఏంటంటే ఇన్ఎవిటబుల్ అంటాం. ఇది నార్మల్ గా వాడే వర్డ్ గానే చెప్పచ్చు. అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్, వల్నరబుల్ అనే వర్డ్ కూడా మనందరికీ బాగా తెలిసిన వర్డే. ఇదిగోండి వల్నరబుల్ చాలా సార్లు దాదాపు ప్రతిరోజు మనకి వొకాబులరీ క్లాసెస్ లో ఎక్కడొక్కడ వస్తూనే ఉంది. వల్నరబుల్ అంటే సెన్సిటివ్ అనుకోవచ్చు, వీక్ అనుకోవచ్చు. వల్నరబుల్ అదేంటి సార్ ప్రతి వర్డ్ రాసి చెప్తే మాకు స్పెల్లింగ్ కనిపిస్తుంది కదా అని అనుకునే వారికి ఒకటే చెప్తాను, కంగారు పడద్దు. మీకు వర్డ్ క్లియర్ గా కనిపిస్తే అర్థమైతే రాసేసుకోండి మీ వొకాబులరీ బుక్ లో. లేదు అంటే వీడియో ఎండింగ్ దాకా చూడండి, ఎండింగ్ లో నేను అన్ని వర్డ్స్ ని మళ్ళీ ఒకసారి రాస్తాను. వల్నరబుల్ అంటే సెన్సిటివ్ అనుకోవచ్చు, వీక్ అనుకోవచ్చు. ఇదిగోండి ఒక మంచి వర్డ్ మీకు చెప్పాను, ఇన్ఎవిటబుల్. ఇందాక చెప్పాను గుర్తుందా? మీకు ఈ వర్డ్ రాస్తాను, ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే సంథింగ్ దట్ విల్ హ్యాపెన్ అంటాము. అది కంపల్సరీగా జరుగుతుంది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు, దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు అని చెప్పడానికి మనం వాడే వర్డ్ ఏంటంటే ఇన్ఎవిటబుల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మనకి నేను ముందే చెప్పినట్టు మాక్సిమం 4 లేక 5 పదాలు మాత్రమే ఈ ఆర్టికల్లో ఉంటాయి. అయితే ఇదే న్యూస్ పేపర్ లో, అంటే ఇదే ఎడిటోరియల్ కాలమ్ మీరు కానీ గమనించినట్టయితే పేజ్ నెంబర్ 8 లో మనకి ఫస్ట్ ఆర్టికల్ లెఫ్ట్ సైడ్ వచ్చింది చూడండి. నీడ్లెస్ ప్రొవోకేషన్ అనే పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. చాలా మంచి ఆర్టికల్ ఇది. దీని మీద కంటెంట్ కూడా చదవండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీడ్లెస్ ప్రొవోకేషన్ అన్నారు. ప్రొవోకేషన్ అంటే రెచ్చగొట్టడం. మనం ఎవరినైనా కూడా రెచ్చగొడితే దాన్ని ఏమంటామంటే ప్రొవోక్ అంటాం. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, అయినా కూడా రాసుకోండి. ప్రొవోకేషన్ అంటే మేక్ సంబడి యాంగ్రీ. ఎవరికైనా కూడా కోపాన్ని తెచ్చే ప్రయత్నాన్ని కానీ ఒక పనిని కానీ మనం చేస్తే దాన్ని చెప్పడానికి ప్రొవోకేషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎడియర్, ఏడిహెచ్ఈఆర్ఈ, ఎడియర్ ఏంటమ్మా? ఎడియర్, ఏడిహెచ్ఈఆర్ఈ, ఎడియర్. ఎడియర్ అంటే కట్టుబడి ఉండడం, అంటే ఫాలోయింగ్ ద రూల్స్ అని రాసుకోండి. ఎడియర్ అంటే కట్టుబడి ఉండడం, ఫాలోయింగ్ ద రూల్స్. ఎడియర్ అంటే కట్టుబడి ఉండడం, ఫాలోయింగ్ ద రూల్స్. ఓకేనా? ప్రికేరియస్ మూమెంట్ అన్నారు. ప్రికేరియస్ ప్రమాదకరమైన, ప్రికేరియస్ అంటే మాది ప్రికేరియస్ ప్రమాదకరమైన, ప్రికేరియస్ కంపల్సరీగా వొకాబులరీ బుక్ లో రాసుకోండి. ఎప్పుడైతే వర్డ్ విన్న వెంటనే వీడియో మనం పాస్ట్ చేసుకుని కానీ మన బుక్ లో రాసుకునే అలవాటు చేసుకుంటామో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్రికేరియస్ అంటే నేను ఓపెన్ గా చెప్పాను, చాలా డేంజరస్ అంటాం. ఏమంటాం? చాలా డేంజరస్ అంటాం. ఫర్ అన్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అన్నారు. రిలేషన్షిప్ అంటే మనకి తెలుసు, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఏంటి? ఆల్రెడీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అంటే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న రిలేషన్షిప్. స్ట్రెయిన్డ్ అంటే ఆల్రెడీ కొంత గొడవలు జరుగుతున్న ఇండియా చైనా మధ్య మరిన్ని గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తూ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్. స్ట్రెయిన్డ్ అంటే ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నా, స్ట్రెయిన్డ్ అంటే ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నా, సంథింగ్ డిస్టర్బ్డ్ అని రాసుకోండి మీరు. స్ట్రెయిన్డ్ అంటే ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్నా, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న, ప్రమాదంలో ఉన్న అంటాం. చూసారా? ప్రికేరియస్ అంటే డేంజరస్, స్ట్రెయిన్డ్ అంటే డిస్టర్బ్డ్. ఒక మంచి వర్డ్ రానే వచ్చింది చూడండి, ఆస్టెన్సిబిల్లీ. ఆస్టెన్సిబ్లీ, ఆస్టెన్సిబ్లీ, OSTEN, ఆస్టెన్సిబ్లీ, SIBLY, SIBLY, ఆస్టెన్సిబ్లీ. ఆస్టెన్సిబ్లీ అంటే ఏంటంటే అది చెప్పాలంటే నేను మీకు ఈ సెంటెన్స్ చెప్తాను. ద మూవ్ అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారట. ద మూవ్ ఈస్ ఆస్టెన్సిబ్లీ ఎయిమ్డ్ ఎట్ అన్నారు. ద మూవ్ ఈస్ ఆస్టెన్సిబ్లీ ఎయిమ్డ్ ఎట్ అంటే ఏంటంటే, ఆస్టెన్సిబ్లీ అంటే అది నిజమే కానీ, అంటే అది నిజంలాగే కనిపిస్తోంది కానీ ఖచ్చితంగా చెప్పలేము అంటాం. నిజంలాగే కనిపిస్తోంది కానీ ఖచ్చితంగా చెప్పలేము అంటాం. ఉదాహరణకి ఇంగ్లీష్ లో చెప్తాను నేను మీకు ఆస్టెన్సిబ్లీ. తెలుగులో చెప్పాను కదా, ఇంగ్లీష్ లో చెప్తాను. సంథింగ్ విచ్ ఈస్ సీమింగ్ బట్ మే నాట్ బి ష్యూర్. ఓకేనా? ఆస్టెన్సిబ్లీ అంటే సంథింగ్ విచ్ ఈస్ సీమింగ్ బట్ మే నాట్ బి ష్యూర్. అంటే అదే అని అనిపిస్తోంది కానీ నిజం అవ్వాలన్న గ్యారంటీ కూడా ఉండకపోవచ్చు. ఆస్టెన్సిబ్లీ అంటాము. డెపిక్ట్, డెపిక్ట్ అంటే చూపించడం, డెపిక్ట్ అంటే చూపించడం. The movie is ostensibly aimed at standardizing how places in Indian state are depicted in official Chinese maps. చైనా వాళ్ళ మ్యాప్స్ లో ఇండియా యొక్క ప్లేసెస్ ని ఎలా చూపిస్తున్నారో చెప్పడానికి డెపిక్టెడ్ అన్నారు. చూసారా? మంచి వర్డ్ అది. ఇండియా యొక్క ప్లేసెస్ ని కొన్ని
కొన్నిటిని చైనా మ్యాప్ లో మావి అన్నట్టు చూపించేసుకుంటున్నారు కదా, మనందరికీ తెలుసు నేపాల్ అదే చేసింది, చైనా కూడా అదే చేసింది. సో డెపిక్ట్ అంటే చూపించడం, అలా చూపిస్తున్నారు అంటాం కదా, అలా చూపిస్తున్నారు అని చెప్పడాన్ని ఏమంటామంటే డెపిక్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అలా చూపిస్తున్నారని చెప్పడాన్ని ఏమంటామంటే డెపిక్ట్ అంటాం. ఏమంటాం? డెపిక్ట్ అంటాం. డెపిక్ట్. ఓకేనా? ఇక అదే విధంగా మనం కానీ ఇందులో చూసినట్టయితే ఆర్టికల్లో మనకి మరికొన్ని ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయి. ప్రొటెస్ట్ అనే వర్డ్ మన అందరికీ తెలిసిన వర్డ్ అయినా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా మీరు ఈ వర్డ్ చూస్తున్నట్టయితే ఇది కూడా మీరు వొకాబులరీ బుక్ లో రాసుకోవచ్చు. ప్రొటెస్ట్ అంటే ఎగెనిస్ట్ గా మాట్లాడడం, గో ఎగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా ఉండడం, వ్యతిరేకంగా పోరాటం చేయడం కావచ్చు, వ్యతిరేకంగా బిహేవ్ చేయడం కావచ్చు. దాన్ని ఏమంటామంటే ప్రొటెస్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రొటెస్టింగ్ అంటాం కదా, అలా. ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ప్రొటెస్టర్స్ అంటాం. ఒక మంచి వర్డ్ రానే వచ్చింది చూడండి, రీటరేట్. చూసారు ఎంత బాగుందో వర్డ్ ఇది. రీటరేట్ అంటే చెప్పింది మళ్ళీ చెప్పడం, గుర్తు చేయడం లాంటిది అనమాట. రీటరేట్ అంటే రిపీట్, రీటరేట్ అంటే రిపీట్, లేదంటే రిమైండ్ అని కూడా రాసుకోవచ్చు. రీటరేట్ అంటే రిపీట్ లేదా రిమైండ్ అని రాసుకోవచ్చు. రీటరేట్ రిపీట్ లేదా రిమైండ్ అని రాసుకోవచ్చు. రిపీట్ లేదా రిమైండ్. ఓకేనా? హీఈస్ రీటరేటింగ్, దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు, దాని గురించి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అని చెప్పడానికి మనం వాడే అద్భుతమైన వర్డ్ ఏంటంటే రీటరేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటాం? రీటరేట్ అంటాం. ఓకేనా? ఇదిగోండి మంచి వర్డ్ ని మీకు పరిచయం చేస్తున్నాను చూడండి. ట్రాన్స్గ్రెషన్స్. ట్రాన్స్గ్రెషన్స్, TRANSGRESSION. మామూలుగా చెప్పాలి ట్రాన్స్గ్రెషన్ అంటే రూల్స్ ని అతిక్రమించడం, వైలేటింగ్ ద రూల్స్, లేదంటే క్రాసింగ్ ద రూల్స్ అంటాం. క్రాసింగ్ ద బార్డర్, వైలేటింగ్ ద రూల్స్, రూల్స్ ని అతిక్రమించడం, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడానికి ట్రాన్స్గ్రెషన్ అనే బ్యూటిఫుల్ వర్డ్ ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్గ్రెషన్ అంటే రూల్స్ ని అతిక్రమించడం లేదా రూల్స్ ని వైలేట్ చేయడం, అలా అంటాం ట్రాన్స్గ్రెషన్. ఓకేనా? ట్రాన్స్గ్రెషన్. రైట్. ఇక ఎలిసిట్ అనే ఒక మంచి వర్డ్ ని నేను మీకు చెప్తున్నాను. ఎలిసిట్. ఎలిసిట్ అంటే మనం ఒక స్టడీ చేసినప్పుడు దాని నుంచి ఏమర్థమైందో చెప్పడాన్ని ఏమంటామంటే ఎలిసిట్ అంటాం. సింపుల్ భాషలో చెప్పాలంటే ఇవోక్ అని కూడా అంటాం. నీకు ఏమర్థమైంది ఇంతకీ అంటా కదా, వాట్ ఈస్ ఎవోక్డ్ ఫ్రమ్ దిస్ అంటాం. ఇదంటే డ్రా అంటాం. నీకు ఏమర్థమైంది? డ్రా అవుట్ అంటే నువ్వేం అర్థం చేసుకున్నావు, వాట్ కెన్ యూ ఎలిసిట్ ఫ్రమ్ దిస్ అంటాం. ఎలిసిట్ అంటే నీకు ఇందులోంచి ఏమర్థమైందిరా అంటాం కదా, అలా చెప్పడాన్ని ఎలిసిట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. స్టాల్డ్, STALLED. స్టాల్డ్ అంటే ఆగిపోవడం. స్టాల్డ్, STA ఇక్కడ రాస్తాను మీకోసం. స్టాల్ అంటే ఆగిపోవడం. ఓకేనా? స్టాల్డ్ అంటే ఆగిపోవడం. ఏం ఆగిపోయిందంటే డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్. ఎంగేజ్మెంట్ అంటే కలిసి ఉండడం, డిస్ఎంగేజ్మెంట్ అంటే విడిపోవడం. విడిపోవడం అనే ప్రాసెస్ ఆగిపోయిందట. డిస్ఎంగేజ్మెంట్ అంటే డిటాచ్ అని రాసుకోండి. డిస్ఎంగేజ్మెంట్ అంటే డిటాచ్, దూరం అయిపోవడం లేదా విడిపోవడం అంటాం కదా. డిస్ఎంగేజ్మెంట్ అంటే డిటాచ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. డిస్ఎంగేజ్మెంట్ అంటే ఏమంటాము? డిటాచ్ అంటాం. డిస్ఎంగేజ్మెంట్ అంటే ఏమంటాము? డిటాచ్ అంటాం. డిటాచ్. ఇదిగోండి ఒక మంచి వర్డ్ రానే వచ్చింది, ఎడిరెన్స్. ఎడిరెన్స్ అంటే కట్టుబడి ఉండుట. ఓకేనా? ఎడిరెన్స్ అంటే కట్టుబడి ఉండుట. ఇదిగోండి మళ్ళీ మంచి వర్డ్ రానే వచ్చింది, ప్రొవోకేషన్. ప్రొవోకేషన్ అంటే రెచ్చగొట్టే ఒక పని చేయడం. ప్రొవోకేషన్, రెచ్చగొట్టే ఒక పని చేయడాన్ని ఏమంటాము? ప్రొవోకేషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రొవోకేషన్ అంటే ఒక పని రెచ్చగొట్టేటట్టు చేస్తే దాన్ని ప్రొవోకేషన్ అంటాం. చూసారా మంచి మంచి వర్డ్స్ మనకి ఇక్కడ చక్కగా వచ్చి. ఇదే పేజ్ నెంబర్ 8 ఎడిటోరియల్ కాలమ్ లో మీకు రైట్ సైడ్ చూస్తే ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో వాళ్ళు జుడిషియరీ సిస్టమ్ గురించి మాట్లాడుతూ రీసెంట్ గా సుప్రీం కోర్టుకి సంబంధించిన ఒక జడ్జి కొన్ని విషయాలపై మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానిపై ఈ ఆర్టికల్ రాశారు. ఆయన మాట్లాడిన దాంట్లో నిజం ఎంత ఉంది, అట్ ద సేమ్ టైం అలా మాట్లాడడం సరైన పద్ధతేనా, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా వీళ్ళు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెడ్లైన్స్ కూడా ఏం పెట్టుకున్నారంటే అన్ అన్ఫార్చునేట్ ఐడియాలజికల్ షిఫ్ట్ అన్నారు. అన్ అన్ఫార్చునేట్ ఐడియాలజికల్ షిఫ్ట్ ఇన్ ద జుడిషియరీ సిస్టమ్ అని చెప్తూ ఏమన్నారంటే ఇక్కడ recent speech by a judge in the Supreme Court has serious legal and పొలిటికల్ కొన్నోటేషన్స్. రీసెంట్ గా సుప్రీం కోర్టుకి సంబంధించిన ఒక జడ్జి మాట్లాడిన దాని వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని చెప్తూ సీరియస్ లీగల్ పరిణామాలు ఉంటాయి, పొలిటికల్ కొన్నోటేషన్స్ కూడా ప్రభావం చెందుతాయి అన్నారు. కొన్నోటేషన్ అంటే ఏం లేదమ్మా, అర్థం అని అర్థం. కొన్నోటేషన్ అంటేనే మీనింగ్. కొన్నోటేషన్ అంటేనే మీనింగ్. ఓకేనా? పొలిటికల్ కొనోటేషన్స్ అంటే రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలపై ఆయన మాట్లాడిన దాని మీద ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ ఈ ఆర్టికల్ చక్కగా రాయడం జరిగింది. దీనికి సంబంధించి మనం కానీ చూసినట్టయితే ఇదిగోండి
ఒక మంచి వర్డ్ రానే వచ్చింది. ఇందాకే చెప్పాను, గుర్తుందా? జస్ట్ ఒక 1 minute బ్యాకే చెప్పాను. ఇవోక్ అంటే నీకేమర్థమైంది అంటాం. అంటే దాని వల్ల ఇది జరిగింది అని చెప్పేటప్పుడు ఇవోక్ అంటాం. ఓకేనా? ఇవోక్ అంటే దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. దాని వల్ల ఇది జరిగింది, దాని యొక్క ప్రభావం ఇది అని చెప్పడానికి ఇవోక్ అంటాం. ఇదిగోండి ఒక మంచి వర్డ్ రానే వచ్చింది. డిస్కోర్స్, DISCOURS, డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే ఎవరైనా మాట్లాడితే ఒక ఉపోద్ఘాతం లాగా, ఒక లెక్చర్ లాగా ఇస్తే దాన్ని డిస్కోర్స్ అంటాం, డిస్కోర్సెస్ అంటాం. చీఫ్ గెస్ట్ వచ్చారు, ఒక 1 hour డిస్కోర్స్ ఇచ్చారు, చాలా మందికి అది చాలా హెల్ప్ అయింది ఆయన చెప్పిన డిస్కోర్స్, ఆయన ఇచ్చిన డిస్కోర్స్ అంటాం. డిస్కోర్స్ అంటే లెక్చర్ అనుకోండి, లేదు అంటే ఒపీనియన్ చెప్పడానికి కూడా మనం చక్కగా డిస్కోర్స్ గానే పిలుస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఎన్నో మంచి వర్డ్స్ ఈ ఆర్టికల్లో ఉన్నాయి. నేను కొన్ని వీలుంటే కొన్ని యాడ్ చేస్తాను ఈ రోజు. ఇదిగోండి ఒక మంచి వర్డ్ రానే వచ్చింది, ఎపథీ. APATHY, ఎపథీ. ఎపథీ అంటే అయిష్టం అని రాసుకోండి. ఎపథీ అంటే హేట్రెడ్ అంటాం. ఇంట్రెస్ట్ లేకపోవడం, అయిష్టం అంటాం. ఇష్టం లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, అవన్నీ చెప్పడానికి ఏమంటాం అంటే మనం ఎపథీ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ చెప్పడానికి ఏమంటామంటే ఎపథీ అంటాం. ఓకేనా? ఎపథీ అంటే ఇష్టం లేకపోవడం. హ్యావింగ్ నో ఇంట్రెస్ట్ అంటాం, హ్యావింగ్ నో ఇంట్రెస్ట్ అంటాం. దాన్నే చెప్పడానికి ఎపథీ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషన్ అనే వర్డ్ మన అందరికీ చాలా మందికి తెలుసు. ఎడ్యుకేట్, ఎడ్యుకేట్ అంటాం. ఎడ్యుకేట్ అంటే తీర్మానం ఇవ్వడం. ఓకేనా? ప్రెవలెంట్ అంటే ఏంటంటే అర్థం కలిగి ఉండడం. ప్రెవలెన్స్ అర్థం కలిగి ఉండడం. ఇండిజినస్, ఎస్, మనం మామూలుగా కూడా సోషల్ స్టడీస్ లో కూడా ఈ వర్డ్ బాగా కనిపిస్తుంటుంది. ఇండిజినస్ ట్రైబ్స్ అంటాం. ఇండిజినస్ ట్రైబ్స్ అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడే లోకల్ గా ఉన్న ఆదివాసులు అని చెప్పడానికి మనం ఇండిజినస్ అంటాం. అంటే లోకల్. ఇండిజినస్ అంటే లోకల్ లేదా నేటివ్ అని రాసుకోండి. ఇండిజినస్ అంటే లోకల్ లేదా నేటివ్. లోకల్ లేదా నేటివ్ అని రాసుకోవచ్చు. ఇండిజినస్ అంటే లోకల్ లేదా నేటివ్. లోకల్ గా ఉన్నా లేదా నేటివ్ గా ఉన్నా అని రాసుకోవచ్చు. ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు అని చెప్పడానికి మనం అది యూజ్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి ఒక మంచి వర్డ్ రానే వచ్చింది, పెడెస్టియల్. ఏంటమ్మా? పెడెస్టియల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పెడెస్టియల్ అమ్మా? పెడెస్టియల్ అంటే ఏంటి? పెడెస్టల్. ఓకేనా? ఆన్ ఎ డిఫరెంట్ పెడెస్టల్ అన్నారు అంటే ఏం లేదు, మనకి సైకిల్ పెడల్స్ ఉంటాయి. బేస్ అమ్మా. పెడెస్టల్ అంటే బేస్, అంతకంటే పునాది అంటాం. బేస్ లేదా పునాది అంటాం. బేస్ లేదా పునాది. ఓకేనా? కల్పబిలిటీ అనే ఒక మంచి వర్డ్ రానే వచ్చింది, కల్పబిలిటీ. వాట్ ఈస్ మెంట్ బై కల్పబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్? కల్పబిలిటీ అంటే ఏంటి? కల్పబిలిటీ అంటే ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ రాంగ్. ఏదైనా ఒక తప్పు చేస్తే అది తప్పు అని చెప్తాం కదా, దాన్నే కల్పబిలిటీ అంటాము. అంటే ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళని మనం కల్పబుల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇన్సిస్ట్ అంటే ఫోర్స్ చేయడం, మనందరికీ తెలుసు. డోంట్ ఇన్సిస్ట్ మీ అంటాం కదా, అలా డోంట్ ఇన్సిస్ట్ మీ అంటాం కదా. కాంటంప్లేట్ అనే ఒక మంచి వర్డ్ రానే వచ్చింది, కాంటంప్లేటెడ్ అంటాం. కాంటంప్లేట్ అంటే ఏంటంటే ఒక దాని గురించి ఎక్కువ ఆలోచించడాలు లేదంటే ఎక్కువ మాట్లాడాలు, దాని మీద ఒక విశ్లేషణ లాంటిది చేస్తే కాంటంప్లేట్ అంటాం. మీరు సింపుల్ గా రాసుకోండి, థింక్ మోర్ అని. ఓకేనా? కాంటంప్లేట్. వై ఆర్ యూ కాంటంప్లేటింగ్ ఆన్ దిస్ అంటాం. డోంట్ కాంటంప్లేట్ టూ మచ్ అంటాం. డోంట్ థింక్ అబౌట్ టూ మచ్ అంటాం. దానికి పాండర్ అనే వర్డ్ కూడా మనం వాడచ్చు కొన్నిసార్లు. గతంలో ఒక వీడియో క్లాస్ లో నేను చెప్పాను, ఒక వొకాబులరీ క్లాస్ లో పాండర్ అని కూడా వాడతామని చెప్పాను. పాండర్ అన్న కాంటంప్లేట్ అన్న దగ్గరగా ఒక మీనింగ్ ఉంటుంది. కాంటంప్లేట్ అంటే ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచించే ఒక ప్రయత్నం చేయడం. ఇక ఒక మంచి వర్డ్ నేను మీకు పరిచయం చేస్తున్నాను, చూడండి. నాస్టాల్జిక్ అనే ఒక వర్డ్ వచ్చింది. నాస్టాల్జిక్, NOSTALGIC. నాస్టాల్జిక్ అనే వర్డ్ వచ్చింది. నాస్టాల్జిక్ అంటే మెమరీస్ ఆఫ్ ద పాస్ట్. గత స్మృతులు గుర్తు రావడాన్ని నాస్టాల్జిక్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అబ్స్ట్రాక్ట్, ABSTRACT, అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అని కూడా మనకు వస్తుంటుంది. అబ్స్ట్రాక్ట్ అంటాం. అబ్స్ట్రాక్ట్ అంటే అది ఉంది కానీ మనకి అది ఫిజికల్ గా ముట్టుకోలేం. అంటే సంథింగ్ ప్రెసెంట్ బట్ ఫిజికల్లీ యూ కాంట్ సీ ఆర్ ఫిజికల్లీ యూ కాంట్ టచ్. మీరు ఇంటాంజిబుల్ అనే వర్డ్ కూడా గుర్తు పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ అంటే అది ఉండడం అయితే ఉంది కానీ మనకి అది ఫిజికల్ గా కనిపించకపోవచ్చు, ముట్టుకోవడానికి వీలుగా ఉండకపోవచ్చు. ఓకేనా? ఇక మనకి ఇదే ఆర్టికల్లో మరికొన్ని ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయి. ఎన్ని వీలుంటేనే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము ఈ వీడియోలోనే. ఇలా మనకి ఈ ఆర్టికల్లో చూస్తే మనకి చూడండి ఒక మంచి వర్డ్ వచ్చింది,
రైట్. సబ్ సర్వ్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి. సబ్ సర్వ్, SUBSERVE, సబ్ సర్వ్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది. సబ్ సర్వ్ అంటే హెల్ప్ అమ్మ, సపోర్ట్ చేయుట. మీరు సింపుల్ గా రాసుకోండి. సబ్ సర్వ్ అంటే ఏం కాదు, సింపుల్ గా రాసుకోండి, సపోర్ట్ అని రాసుకోండి, అందుకంటే ఇబ్బంది లేదు. సబ్ సర్వ్ అంటే ఏం రాసుకుంటారంటే సపోర్ట్ అని రాసుకోండి. సబ్ సర్వ్ అంటే ఏం రాసుకుంటారు, సపోర్ట్ అని రాసుకోండి. సబ్ సర్వ్ అంటే సపోర్ట్, ఓకేనా. సబ్ సర్వ్ అంటే సపోర్ట్ లేదా ప్రమోట్ అని కూడా రాసుకోవచ్చు. సబ్ సర్వ్ అంటే సపోర్ట్ లేదా ప్రమోట్ అని కూడా రాసుకోవచ్చు. ప్రమోట్ చేయడము, సపోర్ట్ చేయడము అలా వస్తుంది అనమాట. ఇక ప్లీ అనే ఒక మంచి వర్డ్ ఇక ప్లీ అనే ఒక మంచి వర్డ్ రానే వచ్చింది చూడండి. ప్లీ అంటే రిక్వెస్ట్ అమ్మ. ప్లీ అంటే రిక్వెస్ట్, ప్లీ అంటే రిక్వెస్ట్, ఓకేనా. ప్రామినెంట్ అంటే ముఖ్యమైన, ఇంపార్టెంట్. ప్రామినెంట్ అంటే ముఖ్యమైన, ఇంపార్టెంట్. డిస్కోర్స్ అంటే చెప్పాను, అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. డిస్కోర్స్ అంటే గివ్ ఎన్ ఒపీనియన్, గివ్ ఏ లెక్చర్ అంటాం. డిస్కోర్స్ అంటే గివ్ ఎన్ ఒపీనియన్ లేదా గివ్ ఏ లెక్చర్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి వొకాబులరీ, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఒకవేళ వెంటనే మీకు ఆ వర్డ్ రాసుకోవడానికి టైం సరిపోకపోయినా మీరు వీడియో ఎండింగ్ లోనైనా లేదు వీడియో మళ్ళీ మళ్ళీ వెనక్కి ప్లే చేసి ఆ వర్డ్స్ ని మీ బుక్ లో రాసుకోవాలి. ఈ యొక్క ప్రయత్నం దేనికోసం అంటేనన్నా వొకాబులరీ మీద కమాండ్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ మీద కమాండ్ రాదు చాలా మందికి. వొకాబులరీ మీద పట్టు సాధించగలిగితే ఇంగ్లీష్ మీద పట్టు సాధించవచ్చు. ఎన్నిహిలేషన్ ఏంటమ్మా, ఎన్నిహిలేట్, ANNIHALAT, ఎన్నిహిలేట్ అంటాం. ఏమంటాము, ఎన్నిహిలేట్. ఎన్నిహిలేట్ అంటే నాశనం చేయుట, డిస్ట్రాయ్. ఎన్నిహిలేట్ అంటే నాశనం చేయుట, డిస్ట్రాయ్ అంటాము. డ్యామేజ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. డిస్ట్రాయ్ అంటాం లేదా డ్యామేజ్ అంటాం. డిస్ట్రాయ్ అంటాం లేదా డ్యామేజ్ అంటాం. చూడండి, ఒక మంచి పదం రానే వచ్చింది. పెర్నీషియస్ అనే ఒక ముఖ్యమైన వర్డ్ వచ్చింది చూడండి. పెర్నీషియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెర్నీషియస్ నాన్న? నష్టం కలిగించేది, ప్రమాదకరమైంది అంటాం. అదేంటి శ్యామ్ సార్, ఇందాక ఎక్కడో ఇటువంటి వర్డ్ ఒకటి చెప్పారు కదా అంటే అది ప్రికేరియస్. చూసారా, పెర్నీషియస్ వేరు, ప్రికేరియస్ వేరు. రెండు మంచి మంచి పదాలు, కానీ రెండిటికి కూడా ఒకటే మీనింగ్ ఉంది. పెర్నీషియస్ ఎఫెక్ట్, ప్రికేరియస్ ఎఫెక్ట్. ఎంత మంచి వర్డ్స్ కదా. ఈ లెక్కన మీరు రేపు పొద్దున ఒక సినిమా చూడడానికి సినిమా థియేటర్కి వెళ్ళారు, ఏదో ఒక సినిమా చూడడానికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమా చూడడానికి వెళ్ళారు, లేదు అంటే పుష్ప సినిమా చూడడానికి వెళ్ళారు, అఖండ సినిమా చూడడానికి వెళ్ళారు. మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, సినిమా మొదలయ్యే ముందు వాళ్ళు స్మోకింగ్ కి డ్రింకింగ్ కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ రాస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. మీరు ఎప్పుడైనా ఆ సెంటెన్స్ సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు వెంటనే మీకు గుర్తు రావాలి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ పెర్నీషియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ప్రికేరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్. అలా మీరు దాన్ని రిలేట్ చేసుకోండి. అంటే అక్కడ అదే సందర్భంలో ఈ వర్డ్స్ అన్ని వాడచ్చు అని కాదు, వాడకూడదు. కాంటెక్స్ట్ బట్టి వర్డ్ వాడాలి. అయినా మీనింగ్ మనకి దగ్గరగా ఉంది కాబట్టి అలా రిలేట్ చేసుకుంటే గుర్తుంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఓకేనా నాన్న? ఇక రిఫ్ట్ అంటే ఏదైనా ఒక డ్యామేజ్ కలగడం, బ్రేక్ అంటాం. రిఫ్ట్ అంటే బ్రేక్. ఏంటమ్మా, రిఫ్ట్. రిఫ్ట్ అంటే బ్రేక్, ఏదైనా డ్యామేజ్ కలగడం. రిఫ్ట్ అంటే బ్రేక్ కలగడం, బ్రేక్ కలగడం, డ్యామేజ్ కలగడం, బ్రేక్ కలగడం. ఓకేనా? తర్వాత ఓవర్వెల్మింగ్ అన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓవర్వెల్మింగ్ అంటే నేను గతంలో కూడా చెప్పాను, అత్యుత్సాహం, అతి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోవడం. ఓవర్వెల్మింగ్లీ అంటాం అంటే చాలా ఎక్కువ. ఓవర్వెల్మింగ్ అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అంటాం, చాలా ఎక్కువ. ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయిపోతే కూడా, ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోతే కూడా. ఇలా కాన్ఫ్రాంట్ అనే ఒక మంచి వర్డ్ రానే వచ్చింది. కాన్ఫ్రాంట్, CONFRONT. కాన్ఫ్రాంటెడ్ అంటే ఏంటంటే శత్రుత్వం కలిగి ఉండడం. కాన్ఫ్రాంట్ అంటే శత్రుత్వం, కాన్ఫ్రాంట్ అంటే శత్రుత్వం కలిగి ఉండడం, కాన్ఫ్రాంట్ అంటే శత్రుత్వం కలిగి ఉండడం. హాస్టైల్ అనే వర్డ్ గా కూడా మనం దాన్ని చెప్తూ ఉంటాము, హాస్టైల్ అంటాము. ఇక ఒక మంచి వర్డ్ రానే వచ్చింది చూడండి, ఫెసెట్. FACET, ఫెసెట్. యాక్చువల్ గా మనకి ఒక మనిషిలో చాలా సైట్స్ ఉంటాయి కదా, చాలా కోణాలు ఉంటాయి, రకరకాల కోణాలు ఉంటాయి. అలా ఉండే అనేక కోణాల్లో ఒక కోణం గురించి మాట్లాడేటప్పుడు ఫెసెట్ అంటాం. ఉదాహరణకి he has many facets. కమల్ హాసన్ ఈజ్ ఎ మల్టీఫెసిటెడ్ యాక్టర్ అంటాం. కమల్ హాసన్ ఈజ్ ఎ మల్టీఫెసిటెడ్ యాక్టర్. వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ ఫెసెట్స్ ఈస్ వెర్సటాలిటీ అంటాం. అలా ఫెసెట్ అంటే ఏమీ కాదు అమ్మా, ఎన్నో కోణాలు ఉంటాయి. అలా ఉండే ఎన్నో కోణాల్లో ఒక కోణం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు ఏమంటామంటే దాన్ని ఫెసెట్ అంటాం. అర్థమైంది కదా. ఇక చూడండి, రిటోరిక్ అనే వర్డ్ నేను గత వీడియోస్ లో కూడా అనేక సార్లు చెప్పి ఉన్నాను, మరొకసారి చెప్తాను.
రిటోరిక్ అంటే అబద్ధం. ఇది ముఖ్యంగా ఎక్కడ వాడతామంటే రాజకీయాల్లో కానీ ఎక్కువ వాడతాం. ఎలక్షన్స్ టైంలో పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే రిటోరిక్ స్పీచ్లు ఇస్తుంటారు. అంటే అవతల వాళ్ళను అట్రాక్ట్ చేసుకునే ఉద్దేశం, కానీ అందులో నిజాయితీ ఉండకపోవచ్చు. దాన్ని చెప్పడానికి రిటోరిక్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. రిజైమ్ అంటే పీరియడ్. ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయ రిజైమ్లో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రిజైమ్లో, మన్మోహన్ సింగ్ రిజైమ్లో అంటాం. రిజైమ్లో అంటే ఆ కాలంలో, ఆ టైంలో, ఆ పీరియడ్ లో. చూసారా ఎంత మంచి వర్డ్స్ వచ్చాయి ఈ రోజు వొకాబులరీ క్లాస్ లో. ఇక అదే విధంగానే మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక మంచి వర్డ్ ని పరిచయం చేస్తాను చూడండి. రైట్. మాబ్ అంటే నేను చెప్పక్కర్లేదు, అనేక మంది కలిసి ఉంటే దాన్ని మాబ్ అంటే వాళ్ళు ఏదైనా గొడవ పెడితే కూడా. అలాగే చూడండి ఆర్టిక్యులేషన్ అనే వర్డ్ వచ్చింది మనకి ఇక్కడ. ఆర్టిక్యులేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఆర్టిక్యులేషన్? ఆర్టిక్యులేట్ అంటే స్పష్టంగా క్లియర్ గా చెప్పడం. ఆర్టిక్యులేట్, ARTICULATE. ఆర్టిక్యులేట్ అంటే క్లియర్ గా చెప్పడం, స్పష్టంగా చెప్పడం. ఎబెట్, ABET, ఎబెట్ తప్పు చేసిన వాడికి సహాయం చేయడాన్ని, తప్పుడు పనిని ప్రోత్సహించడాన్ని అబెట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అబెట్ అంటే హెల్పింగ్ ఏ రాంగ్ థింగ్ ఆర్ హెల్పింగ్ ఏ రాంగ్ పర్సన్. ఇంకా ఇదే ఆర్టికల్లో విచిత్రమైన విషయం ఏంటంటే ఇటువంటి పదాలు ఇంకొక 10 వరకు ఉన్నాయి, కానీ ఇంతకంటే అవసరం ఉండదండి. ఎప్పుడు చెప్తాను, ఎన్ని వర్డ్స్ నేర్చేసుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మన సెషన్ ఎండింగ్ చేసే ముందు ఇప్పటిదాకా నేను చెప్పిన వర్డ్స్ మరి ఎప్పటిలాగే మీకోసం రివైజ్ చేస్తున్నాను. రెడీగా ఉన్నారా? మరి ఇదిగోండి ఒక మంచి వర్డ్, అబెట్, ABET, అబెట్. అబెట్ అంటే తప్పు చేసేవాడికి సహాయం చేయడం, అబెట్ అంట. స్పష్టంగా చేయడాన్ని మేకింగ్ క్లియర్ అంటాం కదా మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటాం? మేకింగ్ క్లియర్ అంటాం, క్లియర్ గా మాట్లాడటం. దాన్ని ఆర్టిక్యులేట్ అంటాం, మేక్ క్లియర్. ఆ సమయంలో, ఆ పీరియడ్ లో అని చెప్పడానికి ఏమంటాము? రిజైమ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక అబద్ధాలతో కూడిన అవతల వాళ్ళను అట్రాక్ట్ చేసుకునే ఉద్దేశం ఏం తప్ప నిజాయితీ కొంచెం లేకపోవడాన్ని రిటోరిక్ అంటాం, ఫాల్స్ అని కూడా అంటాం. ఒక మనిషిలో ఎన్నో కోణాలు ఉంటాయి, ఒక కోణం గురించి ప్రత్యేకంగా మాట్లాడితే ఆ ఒక కోణాన్ని చెప్పడానికి ఫెసెట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్, ఫెసెట్ అంటాం. ఇక అవతల వాళ్ళకు మనం ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంటే కాన్ఫ్రాంట్ అంటాం. వై ఆర్ యూ ట్రైన్ టు కాన్ఫ్రాంట్ మీ అంటాం, కాన్ఫ్రాంట్ మీ అంటాం. ఓకేనా? అలాగే ఏదైనా నాశనం చేయడాన్ని ఎన్నిహిలేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. దేనైనా కూడా నాశనం చేయడాన్ని ఏమంటాము? ఎన్నిహిలేట్ అంటాం. సపోర్ట్ చేసే ఉద్దేశం ఉన్నా, ప్రమోట్ చేసే ఉద్దేశం ఉన్నా సబ్సర్వ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. సబ్సర్వ్ అంటే హెల్ప్ లేదా ప్రమోట్ అంటాం. ఆబ్స్ట్రాక్ట్ అంటే అది ఉంది, ఉండడం అయితే ఉంది, కానీ మనకి అది ఫిజికల్ గా కనిపించకపోవచ్చు, ఫిజికల్ గా కనిపించదు, ముట్టుకోలేము. దాన్ని మనం ఇంటాంజిబుల్ అని కూడా అంటాం మై డియర్ ఫ్రెండ్స్. నాస్టాల్జిక్, నేను గత వీడియోస్ లో కూడా అనేక సార్లు చెప్పి ఉన్నాను మీకోసం. నాస్టాల్జిక్ అంటే మెమరీస్ ఆఫ్ ద పాస్ట్. నాస్టాలజీస్ అయితే రిలేటెడ్ టు పాస్ట్ అంటాం. ఒక విషయంపై ఎక్కువ మనం ఆలోచించి విశ్లేషణ చేయగలిగితే దాన్ని చెప్పడానికి కాంటంప్లేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. కాంటంప్లేట్ అంటే ఒక విషయంపై ఎక్కువ ఆలోచన చేయడం, ఎక్కువ ఆలోచన చేయడం, కాంటంప్లేట్ అంటాం. కల్పబిలిటీ అంటాం. కల్పబిలిటీ అంటే ఏదైనా ఒక విషయంలో తప్పు చేసి అతను దాని బాధ్యత తీసుకుంటే దాన్ని ఏమంటామంటే కల్పబిలిటీ అంటాము. కల్పబిలిటీ, ఓకేనా? కల్పబిలిటీ. అదే విధంగా చూస్తే పెడెస్టల్ అంటాం, పునాది. బేస్ అంటాం కదా, పెడెస్టల్ అంటాం, పునాది, బేస్ అంటాం. ఒక మంచి వర్డ్ నేను మీకు చెప్పాను ఈ రోజు, ఇండిజినస్ అనే ఒక మంచి వర్డ్ ని చెప్పాను. ఇండిజినస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఇండిజినస్? లోకల్ అంటాం, నేటివ్ అంటాం కదా. ఇండిజినస్ అంటే లోకల్ లేదా నేటివ్ అంటాం. లోకల్ లేదా నేటివ్ అంటాం, లోకల్ లేదా నేటివ్ అంటాం. దాన్ని చెప్పడానికి ఏమంటాం? ఇండిజినస్ అంటాం. అంతేకాకుండా ఇష్టం లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడానికి అపథీ అంటాం. చాలా అంటే చాలా మంచి వర్డ్ ఇది, అవునా? ఇష్టం లేకపోవడము, అదే విధంగా అపథీ అంటాం. అలాగే లెమెంట్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది, లెమెంట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. లెమెంట్ అంటే ఏంటి అంటే విలపించడం. తెలుగులో చెప్పేస్తున్నాం. లెమెంట్ అంటే లెమెంటెడ్ అంటాం, విలపించడం. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం లెమెంట్ అంటాం, విలపించడం అంటాం. డిస్కోర్స్, ఒక అభిప్రాయాన్ని, మన ఒపీనియన్ ని చెప్పడం, లెక్చర్ ఇవ్వడం, ఉపోద్ఘాతం ఇవ్వడాన్ని డిస్కోర్స్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్, డిస్కోర్స్. కొన్నోటేషన్ అంటే ఏంటో చెప్పాను. కొన్నోటేషన్ అంటే అర్థం, మీనింగ్ అనమాట. కొన్నోటేషన్ అంటేనే మీనింగ్ అనమాట. రూల్స్ ని అతిక్రమించడాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. రూల్స్ ని అతిక్రమించడాన్ని ఏమంటామంటే ట్రాన్స్గ్రెషన్ అంటాం, ట్రాన్స్గ్రెషన్.
రూల్స్ ని అతిక్రమించడాన్ని ఏమంటామంటే ట్రాన్స్గ్రెషన్ అంటాం. రీటరేట్ అంటాం, చెప్పిన విషయాన్ని మరలా ఒకసారి చెప్పడాన్ని, గుర్తు చేయడాన్ని రీటరేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. రీటరేట్ అంటాం. ప్రమాదకరంగా ఉంది అని చెప్పడాన్ని రెండు పదాలతో నేను ఇవాళ మీకు పరిచయం చేశాను. ఒక పదం ఏమో ప్రికేరియస్ అనే పదంతో చెప్పాను, ఇంకోటేమో పెర్నీషియస్ అనే పదంతో కూడా చెప్పాను. చూసారు, ప్రికేరియస్, పెర్నీషియస్. లైఫ్ లో మర్చిపోవద్దు మీరు. అది గుర్తు పెట్టుకోవడానికి నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీరు సినిమా థియేటర్కి వెళ్తే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టే ప్రికేరియస్ అలాగే పెర్నీషియస్ కూడా గుర్తు పెట్టుకోండి. ఇక ఎడియర్ అంటే రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం. చూసారా, ట్రాన్స్గ్రెషన్ అంటే రూల్స్ ని అతిక్రమించడం, వైలేట్ అవ్వడం. ఎడియర్ అంటే రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం అనమాట. ఇక రెచ్చగొట్టడానికి ఏమంటారో నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. రెచ్చగొట్టడాన్ని ఏమంటామంటే ప్రొవోకేషన్ అంటాము. రెచ్చగొట్టడాన్ని ప్రొవోక్ అంటాము, ప్రొవోకేషన్ అంటాము. ఇక అతి శరవేగంగా కేసులు పెరుగుతున్నాయని చెప్పే ఉద్దేశంలో వాళ్ళు వాడిన ఒక మంచి పదం ఏంటంటే గ్యాలోప్ అనే వర్డ్ వాడారు. గ్యాలోపింగ్ అనే వర్డ్ వాడారు. గ్యాలోపింగ్ అనే వర్డ్ వాడారు. దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి కేసులు అని చెప్పడానికి సర్పాజ్ అనే వర్డ్ వాడారు. కేసులు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి అని చెప్పడానికి సర్పాజ్ అనే వర్డ్ వాడారు. అంతేకాకుండా ఇది జరగక తప్పదు అని ఒకవేళ చెప్పే ఉద్దేశం ఉంటే దాన్ని చెప్పడానికి ఇన్ఎవిటబుల్, ఇన్ఎవిటబుల్, ఇన్ఎవిటబుల్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మరణం తథ్యం. సో తెలుగులో తథ్యం అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. మంచి వొకాబులరీ ఈ రోజు మనం నేర్చుకున్నాం కదా. ఎప్పటిలాగే వీడియో ఎండ్ చేసే ముందు 3 పదాలను నేను వర్డ్స్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటిది ఎన్నిహిలేట్. ఎన్నిహిలేట్ అంటే డిస్ట్రాయ్. రెండోది ట్రాన్స్గ్రెషన్. ట్రాన్స్గ్రెషన్ అంటే వైలేట్, అతిక్రమించడం. ఓకేనా, అతిక్రమించడం, వైలేట్. మూడోది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కాంటంప్లేట్. థింక్ మోర్, ఎక్కువగా ఆలోచించడం, దాని మీద ఒక పర్యవేక్షణ చేయడం అన్నమాట, విశ్లేషణ చేయడం. కాంటంప్లేట్ అంటే థింక్ మోర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఈ రోజు ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే నాకు అన్ని వర్డ్స్ అండర్లైన్ చేయాలని ఉంది, కానీ 3 మాత్రం మరి ముఖ్యంగా అండర్లైన్ చేస్తాను. వాటిని చక్కగా చదువుకోండి. ఈ వొకాబులరీ క్లాసులు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఫాలో అవ్వడం అంటే కేవలం చూడడమే కాదు, బుక్ లో రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో రెగ్యులర్ గా కొన్ని పదాలు బుక్ లో రాసుకోవడం, ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి వాటన్నిటిని కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. You're always welcome to send your feedback, send your ideas, opinions on the comment section. Your feedback is always very useful and valued. అలాగే మంచి అడ్వైజ్ ఉన్నా, మంచి క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. We will definitely try to answer your comments. I hope today's session is useful and interesting. I'll meet you in my next vocabulary video, my dear friends. Namari, wish you a very, very, very happy new year once again and have a very good day. Signing off, your Sham sir.